ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో మే 7న మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్లో రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అనుమానాస్పద క్యాచ్ అవుట్ నిర్ణయం పెండింగ్లో ఉన్నప్పుడు పార్థ్ అతిగా ప్రవర్తించాడు. థర్డ్ ఎంపైర్ రీప్లే చేస్తున్నప్పుడు గ్యాలరీలో నుంచి అవుట్ అవుట్ అంటూ అరుస్తూ కేకలు పెట్టాడు. ఫ్రాంచైజీకి సహయజమాని అయిన వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తన నెటిజన్లు అస్సలు తీసుకోలేకపోయారు. ఈ విషయంపై పార్థ్ ట్రోలింగ్ను ఎదుర్కొంటుండగానే ఇతని మరో వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో పార్థ్ తన స్థాయిని మర్చి అతిగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటూ కనిపించాడు. రాయల్స్ పై విజయం అనంతరం పార్థ్ సంతోషం పట్టలేక ఇలా ఓవర్ యాక్షన్ చేశాడని ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని తెలిసింది. ఈ వీడియోలో ఉన్నది పార్థే అయినప్పటికీ అతను చేసుకున్న సంబరాలు మాత్రం ఇప్పటివి కాదని తేలింది. 2023 మహిళల ఐపీఎల్ సందర్భంగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠ సమరంలో గెలుపు అనంతరం పార్థ్ ఈ తరహా సెలబ్రేషన్ చేసుకున్నాడు. నాటి సంబరాలకు సంబంధించిన వీడియో మొన్నటి నుంచి వైరల్ అవుతుంది. కాగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.